అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు అప్డేట్స్ మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణం ఒక డ్రైవర్ నిర్లక్ష్యం అనేది అర్థమవుతుంటే కనుక నిజంగా కోపం రాక మానదు, ఆగ్రహం కట్టలు తెంచుకోక మానదు. ఎందుకంటే జరిగిన ప్రమాదాన్ని గుర్తించి బస్సును ఆపకుండా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ డ్రైవర్ నిర్లక్ష్యం, దానికి వెలకట్టలేని ఇంతమంది ప్రాణాలు పోయాయి అంటే కనుక నిజంగా చాలా బాధాకరం. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేసినా తీయలేని స్థితిలో బయటపడగలిగిన ప్రయాణికులు వాళ్ళు చెబుతున్న మాట, వాళ్ళ మాటల్లోని బాధని చూస్తుంటే కనుక నిజంగా హృదయం ద్రవించుకుపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముందు నుంచి మంటలు వ్యాపించడంతో ఎటు నుంచి బయట పడలేక తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో జరిగిన హఠాత్ పరిణామానికి ఎలా స్పందించాలో తెలియక ఒంటిని ఆ మంటలు కాల్చేస్తుంటే ఆ నరకంలోనే అసువులు బాసిన చిన్నారులు, తమ కళ్ళ ముందే ప్రాణాలు పోతున్న కుటుంబ సభ్యుల్ని కాపాడలేని స్థితిలో తాము అగ్నికి ఆగిపోతున్న చాలామంది, 21 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి ఇది బెంగళూరు బయలుదేరింది. పటాన్ చెరువులో వాళ్ళ గరాజ్ ఉంటుంది, అంటే ఎక్కడైతే బస్సులు ఆపుతారో. అసలు ఈ బస్ తాలూకు దృశ్యాలు అంటే ప్రమాదానికి ముందు మనం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర దాటుతున్న దృశ్యాలు మనం చూసాం. అలాగే ఇక్కడ ప్రయాణానికి ముందు అలాగే అనేక బస్సులు ఇప్పుడు ఎలా డిజైన్ చేస్తున్నారు, సో లగ్జరీగా కనపడడానికి ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలు లోపల ప్రయాణికులు బయటపడగలిగే పరిస్థితి ఉంటుందా? ఒకసారి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సుష్మిత పటాన్ చెరువులో ఉన్నారు. ఈ కావేరీ బస్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ బస్సులు ఎక్కడైతే నిలుపుతారో అక్కడే ఆ షెడ్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది, ఆ బస్ డిపో దగ్గర. మాట్లాడదాం. సుష్మిత, జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు ఉదయం నుంచి మనం చూస్తున్నాం. సో బస్సులో మీరు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంతో లగ్జరీస్గా డిజైన్ చేశారు, కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలు బయటపడే సిచ్యువేషన్ ఉండదు అనేది మనకి అర్థమవుతోంది. ఏంటి మీరు చూస్తున్న దృశ్యాలు? ఎవరితో అక్కడ మాట్లాడారా? ఎవరైనా స్పందించే అవకాశం అసలు కనిపిస్తోంది? సార్, ప్రస్తుతం మనం వీ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన లగ్జరీ బస్సులో ఉన్నాము. వాల్వో ఏదైతే నిన్న యాక్సిడెంట్కి గురైందో దానికి సంబంధించి అటువంటి డిజైన్ ఉన్న ఏదైతే ట్రావెల్స్ బస్సు మనకు కనిపిస్తుందో ఇదే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఈ స్లీపర్ బస్సు పూర్తిగా కూడా ఎక్కడ సీటింగ్ అనేది ఉండదు. నిన్న వెళ్ళిన బస్సు కూడా పూర్తిగా కూడా అన్నీ కూడా స్లీపర్ బస్సులే. ఆ స్లీపర్కి సంబంధించిన మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఏదో వాల్వోకు మాత్రమే 40 సీట్లు ఉంటాయని కూడా చెప్తున్నారు. మిగిలిన బస్సులో చాలా వరకు డిఫరెంట్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తంగా కూడా మనం చూసుకుంటే సీటింగ్ కూడా ఈ విధంగా స్లీపర్ ఏర్పాటు చేశారు. ఒక మనిషి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మనిషి వెళ్తే మరో మనిషి చాలా వరకు సేపు కూడా ఆగాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఒక మనిషి వెళ్ళే మాత్రమే ఇక్కడ మనకు రహదారి అనేది ఇక్కడ వే అనేది కనిపిస్తూ ఉంది. ఆ వేలో ఒక పర్సన్ మాత్రమే ఎక్కడానికి మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో పర్సన్ వచ్చినప్పుడు కూడా కాసేపు ఆగవలసిన పరిస్థితి. అయితే నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కూడా అందరికీ మెలకు వచ్చినప్పటికీ బయటికి వెళ్ళాలంటే అందరూ ఒక్కసారిగా కూడా ఆహాకారాలకు గురైన పరిస్థితి. అందరూ బయటికి వెళ్ళాలని చూసినప్పటికీ కూడా ఎక్కడ ఒక దారి అనేది కనిపించలేదు. మొత్తంగా కూడా ఈ బస్సు చూస్తే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు, కానీ ఎగ్జిట్ మాత్రం ఎక్కడ కనిపించని పరిస్థితి, చాలా మందికి తెలియని పరిస్థితి. సో ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా పూర్తిగా చెక్ చేశారు. ఒకవైపు ఎగ్జిట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఎగ్జిట్ వైపు వెళ్ళాలని చూసినప్పటికీ కూడా అక్కడ డోర్ ఓపెన్ అవ్వలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఇది ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఫైట్ జరిగినప్పుడు యూజ్ చేయాల్సిన పరికరాలు కూడా అందులో లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తంగా ఈ విధంగా డిజైన్ చేసినప్పటికీ కూడా అందరూ వెళ్ళడానికి ఒక వే అనేది సరిగా లేకపోవడం వల్ల ఇదంతా జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా పూర్తిగా ఈ విధంగా చేశారు. చాలా ఎడ్జెస్కి పూర్తిగా ఏదైతే 40 సీట్స్ ఉంటాయో ఆ 40 సీట్స్ కూడా పూర్తిగా ఆగిపోయి ఈ 2 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఒక వే మనం చూస్తున్నాము. ప్రస్తుతం నేను నడుస్తున్న సమయంలో వేరే వాళ్ళు వెళ్ళడానికి ఒకవైపు అటువైపు కానీ ఇటువైపు కానీ ఒక దారి అనేది లేదు. ఇక్కడ అంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అని రాశారు, కానీ లోపల నుంచి కొట్టుతున్నప్పటికి కూడా ఏదైతే డోర్ పగలగొట్టాలని చూశారు, డోర్ పగలగొట్టే సమయంలో కూడా అద్దాలు అనేది పగలలేదని కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఎటువంటి ఎక్స్టింగ్విషర్స్ కానీ దానికి సంబంధించిన డోర్స్కి సంబంధించి పగలగొట్టడానికి కూడా వాళ్ళందరికీ లేకపోవడం, కొంతమంది మాత్రమే ఏదైతే కనిపిస్తుందో ఏదైతే బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది, అక్కడి నుంచి కొంతమంది బయటపడినట్టుగా కూడా చెప్తున్నారు. చాలామంది నిద్రమత్తులో ఉన్నారు. సో ఇటువైపు అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే డ్రైవర్ సీట్ ఉంటుందో ఇటువైపు అందరూ వచ్చే ప్రయత్నం చేశారు ఎగ్జిట్కి. అయితే ఈ ఎగ్జిట్ దగ్గరే పూర్తిగా ఈ వాల్వో బస్సుకు సంబంధించి కూడా పెట్రోల్ ట్యాంక్ ఉంటుందని కూడా చెప్తున్నారు.
ఏదైతే మిగిలిన బస్సులకు మాత్రం బ్యాక్ సైడ్ ఉంటుంది, ఈ బస్సుకు మాత్రమే ఫ్రంట్ సైడ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అక్కడికి కూడా పూర్తిగా మంటలు వ్యాపించిన పరిస్థితి. సో అప్పటికే అందరూ కూడా ప్రయాణికులు చాలా వరకు కొంతమంది వెళ్ళారు, పూర్తిగా కూడా ఇక్కడ అంతా పూర్తిగా స్టక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే డిజైన్ చేశారు, కానీ వెళ్ళేందుకు కూడా దారి లేదని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా మనం చూసుకుంటే ఇక్కడ డ్రైవర్ సీట్ అనేది కనిపిస్తుంది మనకి. డ్రైవర్ సీట్ దగ్గర మాత్రమే పెట్రోల్ ట్యాంక్ కింద సుష్మిత సో డ్రైవర్ ఆపరేట్ చేస్తే తప్ప ఆ డోర్ తెరుచుకొని సిచ్యువేషన్ మనం చూస్తుంటాం. బికాస్ దేవర్ వ్యాక్యూమ్ డోర్స్, ఆటోమేటిక్ డోర్స్. ఆయన ఆపరేట్ చేస్తేనే ఈ డోర్స్ తెరుచుకుంటాయి. అలాంటి పరిస్థితిలో డ్రైవర్ అక్కడ లేడు, అతను దిగేశాడు. సో ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులు అసలు బయటకు ఎలా వస్తారు? అక్కడ మీతో ఎవరన్నా ఉన్నట్టయితే కనుక ఆ డోర్ని ఆపరేట్ చేసి చూపిస్తారా ఒకసారి ప్రేక్షకులకి? కోర్స్ ఇది చాలామంది ప్రయాణించే ఉంటారు, బట్ స్టిల్ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ హౌ దే ఆపరేట్. ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి వీలుంటే కనుక. నిజంగా ఆ డోర్స్ తెరుచుకునే సిచ్యువేషన్లో మీరు ఇప్పటివరకు చూపించారు కేవలం ఒక వ్యక్తి నడవడానికి మాత్రమే అక్కడ వే ఉంటుంది, ఎలాంటి పరిస్థితిలో కూడా బయటికి వెళ్ళడానికి పరిస్థితి లేదు. అలాంటి క్రమంలో ఎమర్జెన్సీలో అద్దాలు పగలగొట్టడానికి కేవలం ఒక్క దగ్గర మాత్రం హ్యామర్ కనపడింది, మిగతా చోట్ల అది ఉండే సిచ్యువేషన్ ఉండదు. సో తెల్లవారుజామున 3 ప్రయాణికులు అసలు వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది ఆ నిద్రలో, ఇంతటి పరిణామాలు హఠాత్తుగా సంభవిస్తే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉండి ఉంటుంది? అక్కడ ఎవరైనా ఉన్నారా అసలు స్పందించడానికి, ఆ ట్రావెల్స్ బస్సు వాళ్ళు అది ఆపరేట్ చేసి చూపించడానికి? సుష్మిత, వుడ్ యూ హెల్ప్ మీ అవుట్? సరే, పూర్తిగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే సీట్ కనిపిస్తుందో ఇక్కడ డ్రైవర్ మాత్రమే ఉంటారు. ఈ డ్రైవర్కి సంబంధించి పూర్తిగా కూడా అతని కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. ఆ కంట్రోల్ నుంచి కూడా చేసే ప్రయత్నం, అప్పటికే డ్రైవర్ కూడా ఎవరైతే ప్రధాన డ్రైవర్ ఉన్నారో అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పూర్తిగా ఏదైతే వి కావేరి ట్రావెల్స్కి సంబంధించి గ్యారేజ్ దగ్గర ఉన్న చూసుకున్నప్పటికీ ఎవరు లోపలికి అనుమతించడం లేదు, ఆ డ్రైవర్లు కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి. అలాగే వి కావేరి ట్రావెల్స్కి సంబంధించిన వారు ఎవరైతే యాజమానులు ఉన్నారో, దీనికి సంబంధించిన స్టాఫ్ ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఈ గ్యారేజ్ దగ్గరికి రాని పరిస్థితి. సో పూర్తిగా కూడా వారందరూ కూడా ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు. ఇక్కడ మొత్తంగా కూడా చూసుకుంటే ఏదైతే ఈ లాక్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది, ఇది కూడా ఆటోమేటిక్ డోరు. ఇక్కడ డ్రైవర్ పక్కనే కూడా ఈ ఆటోమేటిక్ డోర్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే వెంటనే ఆ బైక్ ఢీకొన్న తర్వాత ఆ బైక్ కింద గ్యారేజ్ ఏదైతే పెట్రోల్ ట్యాంక్ ఉందో అక్కడి వరకు వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అక్కడే పూర్తిగా ఇక్కడ ఫ్రంట్లోనే మనకు పెట్రోల్ ట్యాంక్ ఈ బస్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడే ఫైర్ అయినట్టు కూడా తెలిసింది. ఫైర్ అయిన వెంటనే కూడా ఏదైతే మనకి లాక్ సిస్టమ్ ఉంటుందో ఈ లాక్ కూడా పూర్తిగా లాక్ అయిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అందుకే ఈ డోర్ తెరవకపోవడంతో కూడా కొంతమంది బయటికి రాలేకపోయారు. అందుకని వెనుదిరిగి ఇక్కడ పూర్తిగా చూశారు. కొంతమంది మాత్రమే ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా బయటపడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ డ్రైవర్తో మాట్లాడించే ప్రయత్నం చేశాం, కానీ డ్రైవర్లు కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి. అలాగే ఇప్పటి వరకు కూడా ఇక్కడ సంబంధించిన యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎవరు రాలేదని కూడా చెప్తున్నారు. 10 గంటల తర్వాత వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా అన్ని బస్సులు ఇక్కడే స్టాప్ చేస్తారు. ఏదైతే పికప్ వ్యాన్లు ఉంటాయో ఆ పికప్ వ్యాన్లు కూడా మనకి కనుక ఏదైతే చూస్తున్నామో ఆ బ్యాక్ సైడే ఇక్కడ పికప్ వ్యాన్లు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి పికప్ వ్యాన్లు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కించుకొని ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించి కూడా కుక్కట్పల్లిలో అందరినీ కూడా ఎక్కిస్తానని కూడా చెప్తున్నారు. చాలా సుదూర శివారు ప్రాంతంలో పూర్తిగా ఈ వి కావేరీకి సంబంధించిన ట్రావెల్స్ అన్నీ కూడా ఇక్కడే ఆగుతాయి. సో మనం చూసిన దాదాపు 100కు పైగా కూడా ఇక్కడ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ అన్నీ ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరికొన్ని వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా పూర్తిగా ఇక్కడైతే దీనికి సంబంధించిన వాళ్ళైతే డైవర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఇక్కడ వారి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు సంబంధించి కూడా మనం వెళ్ళడానికి సరైన రహదారి లేకపోవడం కారణంగా ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు. సో చాలా కంజెస్టెడ్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు హ్యామర్ లేకపోవడం, ఒక హ్యామర్ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన వారందరూ కూడా హ్యామర్తో కూడా దాన్ని కొట్టి కొంతమంది అయితే బయటపడినప్పటికీ మిగిలిన వారంతా కూడా లోపలే ఉండిపోవడం, వారందరూ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరి, ఓకే సుష్మిత, సో మీరు ఎవరితో ఉన్నా మాట్లాడించే ప్రయత్నం చేయండి. నిజంగా ఈ డ్రైవర్ని తీసుకునేటప్పుడు ఎలాంటి వీళ్ళు నిబంధనలు పాటిస్తారు, వాళ్ళకి ఏమాత్రం నైపుణ్యం ఉంటుంది, నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ ఎలా స్పందించాలి అనేది వాళ్ళకి శిక్షణ ఉంటుందా? సో ఇవి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయండి. కోర్స్ ఈ సమయంలో ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు, యాజమాన్యాలు కూడా మొహం చాటేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. బట్ యూ ట్రై టు స్పీక్ విత్ దెమ్ అండ్ లెట్ us know what is happening there. Thank you for the inputs for now.